ఒక నేనుగా మిగిలానులే. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూశారు కదా. సో నేను చేసింది, సో మీరు కూడా మీ ఫోటో పెట్టుకొని ఆ విధంగా మీ ఫోటో పైన లిరికల్ వచ్చేలా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి లైక్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. సో నేను మీకు కింద 2 ప్రెజెంట్స్ ఇస్తాను అండ్ ఒకటి కల్పరేటింగ్ ఫాంట్ ఇస్తాను. నేను యానిమేషన్కి యూజ్ చేసిన ఫాంట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో 2 ప్రెజెంట్ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఎలైట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకోండి. యాప్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 ప్రాజెక్ట్స్ మీకు టాప్లో కానొస్తాయి. ఫస్ట్ మనం లిరికల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇక్కడ లిరికల్ అయితే కానరావు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో యాడ్ చేయండి. సో ఈ విధంగా లిరికల్కి ఫొటోస్ అనేవి ఎలా ఎడిట్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి. సో నేను వీడియో లింక్ పంపిస్తాను. నేను రీసెంట్గా చేసా వీడియో. ఇప్పుడు ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి మీరు. ఎండింగ్ వరకు జరుపుకుంటే మనకు అప్పుడు లిరికల్ కానొస్తాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఆరోని క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కల్పరేటింగ్ ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ ఫాంట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఫాంట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రతి ఒక్క లేయర్కి ఫాంట్ యాడ్ చేయండి. సో ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. యానిమేషన్ అనేది నెక్స్ట్ చేద్దాం, చూపిస్తా యానిమేషన్ కూడా ఎలా చేయాలో. సో ఈ విధంగా ఫాంట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళండి. సో మీకు ఇక్కడ రెండు పైన కింద వస్తే మీరు ఇలా అనుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. ఇందులో టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని మీరు దీనికి కూడా ఒక ఫాంట్ యాడ్ చేసుకోండి. ఆ ఫాంట్ యాడ్ చేసి దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి లిరికల్ ప్రెసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు లిరికల్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకుని ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. చేసేస్తే మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. జూమ్ అవుట్ అవుతూ బ్లర్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క లేయర్ని ఇలా గట్టిగా ఒత్తి పట్టుకొని ఎంతవరకు ఈ లేయర్స్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ చేసేయండి. మనకు ప్రతి ఒక్క లేయర్కి యానిమేషన్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మీ డౌన్లోడ్స్లో నేను మీకు ఒకటి ప్రాక్టికల్ వీడియో అనేది ఇచ్చా. ఆ ప్రాక్టికల్ వీడియో అనేది యాడ్ చేయండి. సో ఈ ప్రాక్టికల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకుని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ లైటింగ్ స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు ఎండింగ్కి వెళ్ళేసి 23 సెకండ్స్ దగ్గర ఇది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టా కానీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ ఐడి ఉంటే సో అది మీరు వాటర్ మార్క్ కింద యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా ఎండింగ్ వరకు జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత ఇప్పుడు పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.